హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో VBA యూజ్ చేసి అవుట్లుక్ త్రూ మెయిల్స్ ఎలా సెండ్ చేయాలో చూద్దాము. అంటే ఎక్సెల్ VBAలో ఈమెయిల్ ఆటోమేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ఎక్సెల్ ఫైల్, ఎక్సెల్ వర్క్ బుక్ ఉంది. ఇందులో కొద్దిగా డేటా ఉంది. ఏదైనా ఒక రిపోర్ట్ను బిల్డ్ చేసిన తర్వాత దీన్ని ఆటోమేటిక్గా మెయిల్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ విజువల్ బేసిక్ లేకపోతే Alt+F11 అంటే ఓపెన్ అవుతుంది. తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి మాడ్యూల్, తర్వాత ఇక్కడ ఒక స్మాల్ VBA స్క్రిప్ట్ యూజ్ చేద్దాము. సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి సెండ్ ఈమెయిల్ ఏదైనా రాసేసుకోవచ్చు. అండ్ వేరియబుల్ డిక్లరేషన్ అవుట్లుక్ యాప్ అండ్ మెయిల్ అని చెప్పేసి 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాం. డేటా టైప్స్ వచ్చేసి ఆబ్జెక్ట్. అలాగే ఇక్కడ అవుట్లుక్ అప్లికేషన్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అవుట్లుక్ యాప్ అనే వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాము. తర్వాత అవుట్లుక్ యాప్ ఐటెం క్రియేట్ చేసి మెయిల్లోకి అసైన్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ విత్ మెయిల్ టు సబ్జెక్ట్ బాడీ అటాచ్మెంట్స్ డాట్ యాడ్ దిస్ వర్క్ బుక్ డాట్ ఫుల్ నేమ్ అంటే కరెంట్లీ ఏదైతే యాక్టివ్ వర్క్ బుక్ ఉందో అది అటాచ్ అయిపోతుంది. ఇక్కడ డాట్ డిస్ప్లే అంటే మనకు కంప్లీట్గా మెయిల్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు కావాల్సినప్పుడు సెండ్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఇది తీసేసి డాట్ సెండ్ అంటే డైరెక్ట్గా మెయిల్ వచ్చేసి మనకు డిస్ప్లే అవ్వకుండా వెళ్ళిపోతుంది. సో దీనికంటే ముందు ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి రిఫరెన్సెస్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 16 ఆబ్జెక్ట్ లైబ్రరీ, అలాగే మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ 16 ఆబ్జెక్ట్ లైబ్రరీ, ఈ రెండు కూడా ఎనేబుల్ చేసుకుని తర్వాత ఓకే అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు కావాలంటే ఒకటేసారి కంప్లీట్గా కోడ్ మొత్తాన్ని రన్ చేయొచ్చు, లేకపోతే 1 by 1 రన్ చేయొచ్చు. ఇక్కడ F8 అని ప్రెస్ చేస్తున్నాను. F8 చూడండి. సో టు సబ్జెక్ట్ బాడీ అటాచ్మెంట్ జరిగిపోయిన తర్వాత డాట్ డిస్ప్లే అంటే ఈ విధంగా మనకు అవుట్లుక్ విండో ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా టు అటాచ్మెంట్, అక్కడ సబ్జెక్ట్ ఇవన్నీ కూడా తీసేసుకుంటుంది. తర్వాత డాట్ సెండ్ అంటే మెయిల్ అనేది వెళ్ళిపోతుంది. మీరు కొద్దిసేపటి తర్వాత మెయిల్ చెక్ చేసుకోవచ్చు. అందులో అటాచ్డ్ ఎక్సెల్ వర్క్ బుక్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ స్మాల్ VBA స్క్రిప్ట్ యూజ్ చేసి మనము ఈమెయిల్ ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిల్ ఐడి వచ్చేసి అవుట్లుక్, జీమెయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మైక్రోస్ VBA ఆటోమేషన్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.